మరియు స్టేజ్ మీద ఉన్న మా బ్రదరు జాఫర్ ముద్దీన్ కాలేషా, ఇక్బాల్, మా జాకీర్ అన్న, మా బాలాజీ గారికి, మా మధు గారికి, నారాయణ సార్ గారికి, అనురాధ మేడం గారికి, మా విజయభాస్కర్ అన్నకి, ముఖ్యంగా అర్ధరాత్రి అయినా సరే ఎవరికైనా కార్యకర్తకి ఏదైనా జరిగితే నేనున్నానని చెప్పి వచ్చే మా సీనన్నకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చూడండి, ఖచ్చితంగా ఈ మెజార్టీ ఆంధ్రప్రదేశ్లోనే రాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్ని విధాలుగా ఉదయం నుంచి కష్టపెట్టిన నాతోనే ఉన్నాడు. నాగమణి ఓకే సార్. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఏంటంటే వాళ్ళు తాగే నీరు చాలా పరిస్థితిలో ఉంటుంది. అందుకే మన ఎవరు కూడా నాకు నేను ఆలోచించి పెన్నాడు వర్ణించి నీళ్ళు తెస్తారు. పెన్నాడు ఊర్లో ఎండాకాలం నీళ్ళు కిందకు పోతాయి, ఆ కలుషితో నీళ్ళు వస్తాయి. ఆ పైపు లైన్ వేసి దాదాపు 30 సంవత్సరాల పైన ఇది సిలిండర్ డిమాండ్. వాటిని అన్ని మార్చాలని 550 కోట్ల రూపాయలతో ఆ వాటర్ ప్రాజెక్ట్ తెచ్చాను సగం దారి నుంచి. అది 90% అయిపోయింది. ఆ భూమిలో ఇంటికంతా కనెక్షన్ ఇచ్చున్నారు. వాటికైనా కనెక్షన్ ఇచ్చేస్తే వాటర్ వస్తుంది. అవి చేయలేదు. పార్కులు చక్కగా చేసి పార్కుల పిల్లలు జిమ్స్ పెడితే అవన్నీ నాశనం చేసి మరీ అధ్వానంగా తయారైనాయి. ఇవన్నీ ఎవరు అడగలేదండి, నన్ను ఎవరూ అడగలా. నేను ఓటు ఎవరిని అడిగి గెలిచి నేను చేయాలా, నేను చేయాలా. ఈ గడ్డ మీద పుట్టా, నెల్లూరులో పుట్టా, ఒక పేద కుటుంబంలో పుట్టా, ఒక పూరి దృష్టిలో తిరిగా నెల్లూరు ప్రజలు చేయాలని చేశా. కానీ ఈరోజు మీ అందరి ముందుకు వస్తుందా, ఓటు అడగకుండా నేను మీ అందరి ఓటుతో గెలిచినప్పుడు నా బాధ్యతది, నా బాధ్యత పెరుగుతుంది. ఖచ్చితంగా నెల్లూరుకి ఏ పనులు అయితే 2014-19 చేసి ఆగిపోయారు అవన్నీ రాబోయే 2022 ఎలక్షన్స్ వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో మీ అందరి సపోర్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఆ పనులన్నీ కంప్లీట్ చేసి నెల్లూరులో ఒక మంచి స్మార్ట్ సిటీ, భారతదేశంలో 1 ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అందరూ కలిసి ఎవరైతే ఈరోజు పార్టీలో చేస్తున్నారు వాళ్ళు పాత్రలు అందరూ కలిసి చక్కగా తెలుగుదేశం పార్టీలో నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా చేసుకుంటామని తెలియజేస్తూ మీ అందరూ కూడా చేతులు పెట్టారు. పెట్టుకోండిరా, ఇక 10 పెట్టుకోండిరా, పెట్టుకుంటే 10 రోజులు అవుతుంది, ఏమవుద్ది, ఏం చేయగలరు మీరు అడుగుతున్నా. ఒక్కటే నీకు మధ్యాహ్నమే చెప్పా, అనిల్ పేరు దిక్కులేదు వాడికి, నీకు దిక్కుండదు. మర్యాదగా చెప్తుండా, మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి నేను రాను అని మర్యాదగా చెప్పా. వినర్రా మీరు, వినరు. ఎందుకంటే నారాయణ గారి మీద ఎక్కువ మాట్లాడకూడదు. 2 నెలల్లో వింటారు, వినేటట్టు చేస్తా, ఎట్ట చేయాలో నాకు తెలుసు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి. నేను ఆయన వచ్చిన 2వ రోజే ఆయనతో మీటింగ్ పెట్టి చెప్పా, నారాయణ గారు 50 వేలతో గెలవబోతున్నారు. అనిల్ మీద, అనిల్ కాదు అనిల్ మీద అన్నా. అది 60 వేలైంది, 70 వేలైంది. బాబు ఎవరు మాట్లాడుతూ లాస్ట్కి 1,00,000 ఓట్ల మెజార్టీ మీద మీరు మాట్లాడుతున్నారంటే నారాయణ గారు నెంబర్ 1 రావాలి. రాష్ట్రాలు నెంబర్ 1 మెజార్టీ నారాయణ గారికి ఉండాలి అని చెప్పి మనం చూస్తున్నాం. నారాయణ గారి లాగా నెల్లూరు డెవలప్ చేస్తుంది. 40 సంవత్సరాలుగా జూనియర్ ఇంటర్ నుంచి నేను రాజకీయాలు నడుపుతున్నా. విద్యార్థి ఎన్నికలు, ఒకప్పుడు విద్యార్థి ఎన్నికలంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ఎక్కువ జరిగాయి.
ఈ కాలేజీ రిప్రజెంటేటివ్ నుంచి కాలేజీ ప్రెసిడెంట్ దాకా జిల్లాలో గెలిపించుండా